భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం ఆంజనేయుడి నవావతారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ 7వ అవతారం చతుర్భుజ ఆంజనేయ అవతారం. ఇది కూడా సువర్చలాదేవితో కలిసి సాక్షాత్కరించే అవతారమే. కపిలుడనే సద్భక్తుడి చరిత్ర వింటే ఈ స్వామి గురించి మనకు స్పష్టంగా తెలుస్తుంది. కపిల చరిత్ర. పూర్వం గంగా తీరంలో బార్హస్పత్యం అనే గ్రామం ఉండేది. అక్కడ కపిలుడనే బ్రాహ్మణ కుర్రవాడొకడు వేదాది విద్యలలో మెరికల్లే పైకి వస్తున్నాడని విని మరో బ్రాహ్మడు పిన్న వయసులోనే పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఈ కపిలుడికి విద్యలు వస్తున్న కొద్దీ భక్తి పెరిగిపోయింది. ఈలోగా సంసారం మీద పడిపోయింది. అంతో ఇంతో సంతానం కూడా కలిగింది. అయినా ఈ కుర్రవాడికి ఇల్లు పట్టేది కాదు. పాపం ఆ పిల్ల కొంచెం నోరు కలది. మొగుణ్ణి అదిలించి బెదిరించి బాధ్యత పట్టేటట్లు చేయాలని విశ్వప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలన్నిటికీ ఫలితం ఏమిటంటే చివరికి ఆవిడే ఊళ్ళో ఉపదానానికి వెళ్ళి బియ్యం ముష్టెత్తి తెచ్చి అన్నం వండి మొగుడికి పెట్టవలసి వచ్చేది. అన్నం తినడానికైనా ఈ మొగుడు దొరుకుతాడంటే అది లేదు. ఇతను రోజు తెల్లవారుజామునే లేచి కోడి కూయకముందే గంగలో కూర్చుంటాడు. పిడుగులు పడ్డా కదళ్ళు. ఆంజనేయ సోడాక్షరి మహామంత్రం జపిస్తూ కూర్చుని ఏ సాయంత్రానికో మెల్లిగా లేస్తాడు. లేచి మెల్లిగా అటు ఇటు తిరిగి ఎక్కడైనా పొలం గట్ల మీద ఆకుకూరలు ఏవైనా దొరికితే అవి కోసుకొని ఇంటికి వస్తాడు. ఇదే అతని ఏకైక సంపాదన. ఈ సంపాదన అయినా ఇంటికి చేరేసరికి ఏ సమయం అవుతుందో అతని ఉపాస్య దైవం ఆంజనేయ స్వామికే తెలియాలి. భార్య విన్నవించుకునే బ్రతిమాలుళ్ళు కానీ, ఏడ్చే ఏడుపులు కానీ, గర్జించే గీంకారాలు కానీ ఏవి అతనికి పట్టవు. ఈ నిత్యచర్య ఇట్లా జరిగిపోతూనే ఉంటుంది. ఇతని జపాలతో ఆ భార్యకు దేవుడంటేనే విరక్తి పుట్టింది. అయినా భర్త జపం మాత్రం చెడగొట్టేది కాదు. ఇలా దశాబ్దాలే గడిచిపోయాయి. దంపతులు ఇద్దరికి కొద్దిగా వయసు కూడా మళ్ళింది. అలాంటి దశలో ఒక రోజున ఆ భర్త రోజు తెచ్చే కూరాకులు కూడా లేకుండా తనలో తానే నవ్వుకుంటూ తాగిన వాళ్ళలాగా తూలిపోతూ కొంపకు చేరాడు. భార్యకు ఒళ్ళు మండిపోయి, ఇదేమిటండి కూరాకులు తీసుకురాలేదేమి అని గర్జించింది. భర్తగారు పరవశంలో మునిగిపోయి కవిత్వాలు మొదలుపెట్టాడు. ఆహా, ఏమి దర్శనమే అది! ఏమి తేజస్సు! ఏమి కాంతి! ఏమి ఆనందం! అది సూర్యోదయమో సూర్యాస్తమయమో నాకు తెలీదు. అది పగలో రాత్రో నాకు తెలీదు. అది అద్భుత కాంతి, ఆనందమయ కాంతి అంతే నాకు తెలుసు. నేను కళ్ళు తెరిచానో మూసానో నాకు తెలీదు. ఆ కాంతులు గడ్డ కట్టాయి. ఆ మూర్తి రూపు కట్టింది. ఆ మూర్తిలో 2 మూర్తులున్నాయి. ఒకటి ఆంజనేయ మూర్తి, మరొకటి సువర్చలామూర్తి. అమ్మ అయ్య ఒడిలో కూర్చొని ఉంది. అయ్య అమ్మ వెన్ను చుట్టూ చెయ్యి వేసి ఉన్నాడు. అయ్యకు 4 చేతులు, అమ్మకు 2 చేతులు. అయ్య కుడి చేతులలో పై చెయ్యి అభయం చూపిస్తోంది. కింది చేతిలో సగం ఒలిచిన అరటిపండు ఉంది. అయ్య ఎడమ చేతులలో పై చెయ్యి అమ్మ చుట్టూ తిరిగి ఉంది. క్రింది చెయ్యి వరదముద్రను చూపిస్తోంది. అమ్మ కుడి చెయ్యి అమృతవల్లిలాగా అయ్య భుజాల మీదికి పాకుతోంది. ఆమె ఎడం చెయ్యి వరదముద్రనే చూపిస్తోంది. వారిద్దరూ నవ్వుతున్నారా? కాదు, అవి నవ్వులు కావు. అవి అమృతపు సోనలు. అవి ఆనంద ప్రవాహాలు. ఆ దివ్య రూపానికి పులకితుడనై నేనిలా స్తోత్రం చేశాను. ఏకేన భయదం వరేణ వరదం భోజం వరం చాపరే అన్యేనాపి సువర్చలకుచయుగం హస్తేన సంబిభ్రతః కారుణ్యామృతపూర్ణలోచనయుగం పీతాంబరాలంకృతాం రమ్యం వాయుసుతం చతుర్భుజయుతం ధ్యాయేత్ హన్మత్ప్రభుం. తాత్పర్యం: ఒక చేత్తో అభయముద్ర, మరో చేత్తో వరదముద్ర, ఇంకో చేత్తో అరటిపండు, వేరొక చేత్తో సువర్చలాదేవి ఆలింగనం. ఇవి కాక కళ్ళల్లో కారుణ్యామృత ధారలు, వాటి మీద పీత వస్త్రాలు. ఇలా ఎంతో అందంగా ఉన్న చతుర్భుజ ఆంజనేయ స్వామిని ధ్యానించెదను. ఇలా ధ్యాన శ్లోకంతో ధ్యానం చేశాక తృప్తి కలగక ఆంజనేయ స్వామి వారిని ఇలా కీర్తించారు. 4 చేతులుల్లసిల్లు వానరేశ్వర, 4 దిక్కులందు నీకు వందనాలయ్య. కనులు తెరిచి కనులు మూసి ఎట్లు చూసినా కానవొత్తు వవుర నీవు వింత వింతయ్య. వెనుక ముందు పక్కలందు నీవే ఉంటివే, మధ్యనున్న నేనే నంద వానరీశ్వర. పడుచు లేచి పరుగులెత్తితి,
గుండెలదరి కళ్ళు చెదిరి దిశలు చూచితి. ఉన్నదొక్కటి అణువు అణువు అణువునందున స్వామి నీవే సచిదానందన. నేను ఇలా స్తోత్రాలు చేస్తుంటే స్వామివారి చుట్టూతా ఎవరెవరో వృక్షవానర వీరులు చేతులు జోడించుకుని నిలబడ్డారు. వారెవరో నాకు అర్థం కాలేదు. స్వామిని అడిగా. ఆయనే స్వయంగా పేరు పేరున పరిచయం చేశారు. ఆ ఎలుగుబంటి జాంబవంతుడట, ఆ దర్జా మనిషి సుగ్రీవుడట, ఆ వీరుడు అంగదుడంట, ఈ ముసలివాడు దదీముఖుడట. స్వామి కొన్ని వందల పేర్లు చెప్పారు. అందరూ ఆనందంలో తేలిపోతున్నారు. ఈ కలవరింత మాటలు వింటున్న కపిల పత్ని మరోసారి ఇలా గర్జించింది. ఏమిటి, పగటి కలలో స్వామిని చూసారా? పోనీ వరమడక్కపోయారా అని. కపిలుడు అదే పారవశ్యంలో ఇలా కొనసాగించాడు. నేను అడగటం కాదే, ఆయనే వరాలు కుమ్మరించారు. సిరులిస్తామన్నారు, రాజ్యాలు ఇస్తామన్నారు, మణులు ఇస్తామన్నారు, మాణిక్యాలు ఇస్తామన్నారు. భార్య: ఏవి? భర్త: నేనే వద్దన్నాను, నీ పాదాలు చాలు స్వామి అన్నాను. భోగభాగ్యాలలో పడితే దైవం గుర్తుకు రాదు స్వామి అన్నాను. జ్ఞానభిక్ష పెట్టు స్వామి అన్నాను. నన్ను నీలో కలుపుకో స్వామి అన్నాను. నాకు ఇంకేమీ వద్దు స్వామి అన్నాను. భార్య: అన్నారా, అనకేం చేస్తారు? నా మొహాన పిల్లల మొహాన దరిద్రదేవత ఇలా వేలాడుతుంటే మీరిలా అనక ఇంకా ఎలా అంటారు? అది సరే కానీ ఏమి వద్దనంగానే ఆయన భార్యను చంకన వేసుకుని చటుక్కుని పారిపోయాడా? భర్త: అదేమిటి, స్వామి కనిపించాడంటుంటే నీకు నమ్మకం కుదిరినట్లు లేదే. భార్య: నమ్మకం నట్టేట్లో మునిగినట్లే ఉంది. స్వామి కనిపించాడు, వరాలు కుమ్మరించారు. రోజు వచ్చే కూర ముక్క కూడా కొంపకు చేరలేదు. భర్త: స్వామిని ఇలాంటివా మనం కోరుకోవాల్సినవి? భార్య: అందుకే స్వామి కనిపించి ఇలాగే గంజి తాగుతూ ఉండరా, ఇలాగే దరిద్రమోహంతో ఉండరా అని దీవించి వెళ్ళిపోయారు. మంచి స్వామిని పట్టుకున్నారు. ఇలా భార్య నిందలు క్రమంగా స్వామి మీదకే మళ్ళేసరికి కపిలుడు తట్టుకోలేక సమాధానం చెప్పలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అసలే చీకటి, గంగ ఒడ్డున గతుకుల దారి. ఎటుపోవాలో తెలియకుండా నడుస్తున్న కపిలునికి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. ఆంజనేయ లీల. వెనక్కి తిరిగి చూస్తే సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి వారి చెట్టుచాటున నిలబడి రమ్మని పిలుస్తున్నారు. ఈ మాట చుట్టూతా పరివారం లేదు. భార్యాభర్తలిద్దరే ఏకాంతంగా తోటలో తిరుగుతున్నారు కాబోలు. కపిలుడు గబగబా వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఆంజనేయుడు: ఏమిటి కపిల, పెళ్ళా మీద కోపం వచ్చి లేచిపోతున్నావా? కపిలుడు: అదేం మాట స్వామి, దాని వాగుడు విన్నారా? ఆంజనేయుడు: ఆవిడ అన్న మాటల్లో తప్పేమిటయ్యా? కపిలుడు: తప్పు కాకపోతే ఏమిటండి ఆ మాటలు? ఆంజనేయుడు: నేను వరాలు తీసుకోవయ్యా అన్నా, నువ్వే వద్దు వద్దని మొండికెత్తి దగ్గరుండి నన్ను తిట్టించావు. కపిలుడు: పాహిమాం ప్రభో, అంత మాట అనకండి, నేనేం చెయ్యాలో చెప్పండి. ఆంజనేయుడు: ఏమీ లేదు, మళ్ళీ ఇంటికెళ్ళు. ఆ పిల్లను కొంచెం బుజ్జగించు. మీ ఇంటి వెనకాల వేప చెట్టు ఉందే, దాని కింద గొప్ప నిధి ఉంది, దాన్ని తవ్వి తీసుకోమని స్వామివారు చెప్పారని చెప్పు. వెంటనే బయలుదేరు. కపిలుడు స్వామికి కోటి దండాలు పెట్టి రివ్వున ఇంటికి చేరి భార్యని పిలిచి దాటిగా ఇలా అన్నాడు: ఓ మాట మర్చిపోయానే, మన ఇంటి వెనకాల వేప చెట్టు కింద పెద్ద నిధి ఉందంట. నిన్నే స్వయంగా తవ్వి తీసుకోమని ఆంజనేయ స్వామి వారు స్వయంగా చెప్పారు. ఈ మాటలు ఆవిడ కరిగి నీరే పోతుందనుకుంటే అతని అంచనాలు తలగిందులై ఆవిడ అగ్గి మీద గుగ్గులమైంది. ఏమిటి, అన్నం తిని 60 రోజులైన దాన్ని నేను పలుగు పారా పుచ్చుకొని తవ్వాలా? తవ్వితే నిధి దొరుకుతుందా? నేను బ్రతికితే కదా నిధి దొరికేందుకు. ఇది తమ తెలివా, మీ స్వామివారి తెలివా? మీ స్వామివారికి అంత దివ్యజ్ఞానం ఉండి అంత కరుణ ఉంటే తనే ఆ నిధి పీకి మీకు ఇవ్వచ్చుగా. ఆ జాడింపులకు కపిలుడు గుడ్డు తేలేశాడు. మళ్ళీ బయటికి వెళ్తే స్వామివారు తిడతారేమోనని ఇంట్లోనే ఒక మూల జారగిలబడి కూర్చున్నాడు. భార్య పిల్లలు ఉన్న గంజి తాగి తలో మూల నిద్రపోతున్నారు. అర్ధరాత్రి దాటాక ఏదో అలికిడి అయ్యిందనిపించి కిటికీ వంక చూస్తే 2 కోతులు బెరుకుగా తలకాయలు లోపలికి పెట్టి తనను రమ్మని పిలుస్తున్నాయి. కపిలుడు దీపం ఎత్తి తలకాయ వంచి చూశాడు. వాళ్ళు ఎవరో కాదు, సువర్చలాదేవి, ఆంజనేయ స్వామి. కపిలుడు ఆనందంగా స్వామి అని అరవబోయి మళ్ళీ తన నోరు తనే నొక్కుకొని దొంగలాగా కిటికీ దగ్గరికి జరిగాడు. స్వామి గుసగుసగా దొడ్లోకి రమ్మన్నారు. కపిలుడు అక్కడికి చేరేసరికి స్వామి దంపతులు మహోన్నత మూర్తుల్లాగా వేప చెట్టు కింద నిలబడి ఉన్నారు. కపిలుడిని చూస్తూనే స్వామి భూమిలోకి తన గోళ్లను గుచ్చి కొంచెం కదిలించి లోపల నుంచి ఒక పెద్ద పెట్టెను బయటికి తీశారు. స్వామి దాని తాళం పగలగొట్టారు. మూత తెరిచి లోపల ఉన్న బంగారాన్ని, రత్నాలను కపిలుడికి చూపించారు. కపిల,
ఇది నేనే మెల్లిగా నీ ఇంట్లోకి చేరుస్తా, తెల్లారాక నీ భార్యకు చూపించు అన్నారు స్వామి. కపిలుడు స్వామి కాళ్ళ మీద పడి, అమ్మమ్మ ఎంత మాట స్వామి, కూలీవాడిలాగా నా ఇంట్లో మీరు పెట్టెలు మోస్తారా? నా కళ్ళతో నేను అది చూడలేను, మెల్లిగా నేనే దాన్ని ఈడ్చుకు వెళ్తాను, మీరు అనుమతించండి అంటూనే ఆ పెట్టె చెవులు పట్టుకొని గుంజాడు. ఆ పట్టుకు కపిలుడు నడుం పట్టేసి నేల మీద కూలబడ్డాడు. ఆంజనేయ స్వామి వారు నవ్వుతూ తన హస్తస్పర్శతో ఆ నొప్పిని పోగొట్టి కపిలుడిని బుజ్జగిస్తూ ఇలా అన్నారు. కపిల, నిధిని తీసుకోమంటే అది నా వల్ల అవుతుందా అని నీ భార్య తిట్టిందని నీకు కోపం వచ్చింది. ఈ పెట్టిని కదిలించడమే నీకు చేత కాలేదే. ఆ ఆడకూతురు దీన్ని గుంటలోంచి పైకెత్తగలదా? ఆవిడ అన్నదాట్లో తప్పు లేదయ్యా, నువ్వు అర్థం చేసుకోవడంలోనే పొరపాటు ఉంది. ఇప్పటికైనా నా మాట విను, నన్ను ఈ పెట్టె లోపల పెట్టని. రేపు పొద్దున్న దీన్ని చూస్తే నీ భార్యకు నా మీద నిజమైన విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నీతో పాటు ఆవిడ కూడా నన్ను సేవించి నా అనుగ్రహాన్ని పొందుతుంది. కపిలుడు తన పొరపాటును గ్రహించి, నీ చిత్తం స్వామి అన్నాడు. ఆంజనేయ స్వామి అర నిమిషంలో ఆ పెట్టెను నిద్రలో ఉన్న కపిలపత్ని దగ్గర పెట్టి కపిలుడి తల నిమిరి అమ్మవారితో అంతర్ధానమైపోయాడు. తెల్లవారి లేస్తూనే కపిలపత్ని ఆ నిధిని చూసి ఇదేమిటని భర్తను అడిగింది. కపిలుడు రాత్రి జరిగిన సంఘటనలన్నీ వరుసగా వివరించి చెట్టు కింద గుంట కూడా చూపించాడు. అప్పటికి పరిపూర్ణంగా జ్ఞానోదయం కలిగి ఆ సాధ్వి తన భర్త యొక్క భక్తిని, స్వామి యొక్క కరుణను వేణోళ్ళ పొగిడింది. అప్పుడు ఆ దంపతులిద్దరూ కలిసి స్వామి దంపతులను ఇలా కీర్తించారు. సువర్చలాశ్రాయ సుఖాంజనేయ సన్మతి నీవయ్య సుభాషయ సురపతి సేవల నందు మహాశయ నువ్వు మా కూలీవైతివయ భక్తుల అగములు తలపై మోయుచు సుఖముల పంచటు లీలయ సువర్చలాసతి తోడై తోటల ఆటల తేలెడు మీజంటే మాచిరుగుటికి మాటికి మాటికి తిరిగి వరంబుల కురిసెవటే పుట్టిన పుట్టుక గొప్పదే కాని పుర్రలు పోచిన తొర్రలయ్య నీ కరుణారసమిట పులిగాపుగా సచ్చిదానందము నింపవా. ఆనాటితో ఆ కుటుంబానికి దారిద్ర్య బాధ తీరిపోయింది. ఇక దంపతులు ఇద్దరూ కలిసి సువర్చల ఆంజనేయ దంపతులను ఉపాసిస్తూ క్రమంగా ఆంజనేయ సన్నిధికి చేరుకున్నారు. ఈ విధంగా భక్తుల కుటుంబ సమస్యలను పరిష్కరిస్తూ వారికి ఇహపర సుఖాలను అందిస్తూ వారిని ముక్తివైపు నడిపించే అవతారమే చతుర్భుజ సువర్చల ఆంజనేయ అవతారం. తర్వాత అవతారం గురించి రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీ గురు పాదార వింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.